మరికొద్ది రోజుల్లో మండిపోబోతున్న భూముల ధరలు ప్యూర్ కాస్ట్లీగా డివైడింగ్ ఔటర్ లోపల విలువ ఏకంగా కోట్లలోనే. మరి వచ్చే క్యాబినెట్లో ప్రభుత్వ కీలక నిర్ణయం ఏంటి? ఏ ఏరియాలో భూముల ధరల పెంపు జరగబోతుంది? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. భూముల ధరలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. 6 నెలల క్రితమే రిజిస్ట్రేషన్ల శాఖ పెంచినటువంటి ధరల నివేదికను సమర్పించింది. ఆ తర్వాత ఓ ప్రైవేట్ ఏజెన్సీతోనూ క్రాస్ చెక్ చేయించారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో మార్కెట్ విలువలను ఆమోదించనున్నారు. జూన్ 1వ తేదీ నుంచి పెంచిన భూముల ధరలు అమల్లోకి రానున్నాయి. రియల్ ఎస్టేట్ పడిపోయినందున ప్రచారం ఉత్తదేనని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గత 4 ఏళ్ల ట్రాన్సాక్షన్స్కు తగ్గట్టుగానే ఈ సంవత్సరం కూడా ఉన్నాయన్నారు. అయితే తన అంచనాలకు తగ్గినట్లు పెరగడం లేదని మాత్రం కుండబద్దలు కొట్టారు. ఈ క్రమంలోనే మార్కెట్ విలువల పెంపు ప్రస్తావన ఆసక్తిగా మారింది. అందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం తిరోగమనంలో ఉన్న నేపథ్యంలో ధరల పెంపు తగదని కూడా వాదించారు. అయితే సీఎం అభిప్రాయంతో పెంపు ప్రస్తావన అనివార్యమని స్పష్టమైంది. ఎక్కడెక్కడ ఎలా పెంచుతారన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతున్నది. రాష్ట్రాన్ని 3 విభాగాలుగా విభజించారు. అది కూడా ప్యూర్ రేర్ ప్రాతిపదికన భూముల ధరలను చూపిస్తున్నారు. అయితే ప్రధానంగా ప్యూర్ ప్రాంతంలో అత్యధికంగా పెంచనున్నారు. రేర్ ప్రాంతంలో నామమాత్రంగా పెరుగుతాయని అధికారుల నుంచి అందినటువంటి సమాచారం. ఇప్పటికే ప్రతిపాదించిన రేట్ల నివేదికను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైనల్ చేసినట్లు తెలిసింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక్కడే ట్రాన్సాక్షన్స్కు లెక్కలేనని జరుగుతున్నాయి. అయితే రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులన్నీ ఇక్కడే కొలువుదీరాయి. ఇప్పటికీ గజం ధర లక్షల్లో పలుకుతుంది. అయితే మార్కెట్ విలువలు మాత్రం 10,000 నుంచి 25,000 లోపే ఉన్నాయి. వీటిని అక్కడి స్కేల్స్ అండ్ సేల్స్ను బట్టి పెంపు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఉదాహరణకు మార్కెట్ విలువ గజం 10,000 ఉంటుంది, కానీ బహిరంగ మార్కెట్లో 50,000 వరకు పలుకుతుంది. ప్రస్తుతం ఈ రెండింటి వ్యత్యాసాన్ని తగ్గించేందుకు కసరత్తు చేశారు. ఇప్పటికీ ధరలు పెరిగినటువంటి క్రమంలో ఆయా ప్రాంతాల్లో 25 నుంచి 50% వరకు పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. ఔటర్ లోపల ఎకరాల్లో స్థలాలు దొరకడం లేదు. ఏనాడో దాదాపు నాలా కన్వర్షన్గా మారింది. కేవలం శ్రీశైలం, హైదరాబాద్ మార్గంలోనే కాస్త పొలాలు కనిపిస్తున్నాయి. మిగతా అన్ని ప్రాంతాలు రెసిడెన్షియల్ జోన్గా మారిపోయాయి. ఇక ఏరియాల వారీగా చూస్తే వనస్థలిపురంలో మార్కెట్ విలువలు ఆదిత్యనగర్లో 20,300 ఉంది. అది బహిరంగ మార్కెట్లో 40,000 ఉంది. ఇది కాకుండా ఇంకా ఇప్పుడు 25,000 పెంచేటువంటి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇకపోతే నేషనల్ హైవేలో 44,900 గజం ఉంటే బహిరంగ మార్కెట్లో ₹1,00,000 వరకు ఉంది. ఇది ఇంకా 60,000 వరకు, 1,60,000 వరకు పెంచేటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇకపోతే సుష్మా 2 ఫంక్షన్ హాల్లో గజం 26,000 ఉంటే బహిరంగ మార్కెట్లో 50,000 ఉంటే ఇంకా దాన్ని 35,000 వరకు పెంచేటువంటి ఆలోచనలో ఉన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో గజం 26,000 ఉంటే బహిరంగ మార్కెట్లో 50,000 ఉంది. ఇంకా దానిపైన 35,000 పెంచేటువంటి ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తుంది. దీన్ని బట్టి 25% నుంచి 50% వరకు ధరలు పెరుగుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇకపోతే సబ్ రిజిస్టర్ మార్కెట్ వాల్యూ చేసుకున్నట్లయితే డెఫినెట్గా కుకట్పల్లిలో సబ్ రిజిస్టర్ వాల్యూ కనిష్టంగా 29,100 రూపాయలు ఉంటే గజం, దాని గరిష్టంగా 44,900 ఉంది. ఇక బహిరంగ మార్కెట్ వాల్యూ 80,000 రూపాయల నుండి 1.5 లక్షల వరకు కూడా పెంచేటువంటి ఆలోచనలో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇకపోతే ఉప్పల్లో సబ్ రిజిస్టర్ వాల్యూ కనిష్టంగా గజం 16,800 ఉంటే గరిష్టంగా 44,900 ఉంది. ఇక బహిరంగ మార్కెట్ వాల్యూలో అంటే 1.5 లక్షల వరకు పెంచేటువంటి అవకాశం అయితే ఉంది. ఇకపోతే గట్కేసర్లో సబ్ రిజిస్టర్ వాల్యూ కనిష్టంగా 2,300 నుండి గరిష్టంగా 12,600 ఉంది. ఇక బహిరంగ మార్కెట్ వాల్యూ చూసుకున్నట్లయితే 10,000 నుండి 30,000 వరకు కూడా పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంది. ఇకపోతే బాలానగర్లో సబ్ రిజిస్టర్ వాల్యూ కనిష్టంగా గజం 20,300 నుండి గరిష్టంగా 44,900 వరకు ఉంది. బహిరంగ మార్కెట్ వాల్యూ ఇంకా 60,000 నుండి 1,20,000 వరకు కూడా ఉంటుంది. అయితే మార్కెట్ వాల్యూ ఓపెన్ మార్కెట్లోని ధరలకు మధ్య ఈ తేడాలు అయితే డెఫినెట్గా ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కనిష్టంగా ఉన్నటువంటి ఒక సబ్ రిజిస్టర్ వాల్యూకి దానికి మార్కెట్ వాల్యూకి ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడుంటే దాన్ని ఇంకా దాదాపు ఇంకొక 25 నుంచి 50% ఒక్కసారిగానే పెంచేటువంటి ఆలోచనలో ప్రభుత్వాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. సో దీని మీద అఫీషియల్గా ఒక క్లారిటీ అయితే రానుంది. సో ఇప్పటివరకు అంటే గతంలోనే ఆల్రెడీ ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఏదేమైనప్పటికీ కూడా
చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం కూడా ల్యాండ్స్ అన్నీ కూడా రెసిడెన్షియల్ మయమైపోయినాయి. ఇకపోతే శ్రీశైలం హైదరాబాద్ హైవే ఏదైతే ఉందో అక్కడ మాత్రమే కొన్ని అక్కడక్కడ పొలాలు కనిపిస్తూ ఉన్నాయి. బట్ అక్కడ కూడా చాలా ప్రైజెస్ అయితే ఎక్కువ అయిపోయింది. సో భూమి పెరిగేది కాదు కాబట్టి ఇప్పుడున్నటువంటి రేట్ల ప్రకారం చూసుకున్నట్లయితే ఇంకొక 25% నుంచి వెళ్ళి 50% వరకు కూడా పెంచేటువంటి ఆలోచనలో ఉన్నట్లయితే తెలుసు. సో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ధరల ఏదైతే భూమి ధరల మండిపాటు అనేది ఇంతటితో ఆగట్లేదు. సో ఇది చాలా వరకు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ భూముల ధరలు లేవు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు భూములకు విపరీతమైనటువంటి ధరలు వచ్చాయని కూడా రకరకాలైనటువంటి చర్చలు జరిగాయి. బట్ అదేది కాదు. ఆబ్వియస్గా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఎప్పుడైనా కానీ భూముల ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయన్నమాట మాత్రం వాస్తవం.